ఏపీలో కొత్త పార్టీ రాబోతోందా? మరో రాజకీయ పార్టీ ఏర్పాటు కానుందా? మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కొత్త పార్టీ ఏర్పాటు చేస్తారా? పొలిటికల్ వర్గాల్లో దీనిపై ఆసక్తికర చర్చ. ఏడాదిన్నర కిందట వైసీపీకి గుడ్ బై చెప్పారు విజయసాయి. ఇక నుంచి రాజకీయాలు చేయను, వ్యవసాయం చేసుకుంటా అని చెప్పారు. కానీ కొద్ది రోజులకే యూటర్న్ తీసుకున్నారు. రాజకీయ ప్రకటనలు చేస్తూ మళ్లీ పాలిటిక్స్లోకి వస్తానని ప్రకటించారు. ముందుగా మీడియా ఏర్పాటు చేసి తర్వాత రాజకీయాల్లో చేరుతానని చెప్పుకొచ్చారు. ఇప్పుడు డిజిటల్ మీడియా ఏర్పాటు పూర్తయింది. రాజకీయ రంగ ప్రవేశం మిగిలింది. అయితే ఏ పార్టీలో చేరే ఉద్దేశం లేదని, కొత్త పార్టీ ఏర్పాటు దిశగా విజయసాయిరెడ్డి అడుగులు వేస్తున్నారని తాజాగా ప్రచారం మొదలైంది. బీహార్లో ప్రశాంత్ కిషోర్ విజయం సాధించారు. రాజకీయ వ్యూహకర్తగా ఉన్న ఆయన తన స్వరాష్ట్రంలో జనసూరజ్ అనే రాజకీయ పార్టీ ఏర్పాటు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో కానీ ఓటమి ఎదురైనా రాజధాని లక్నో పరిధిలో బంకీపూర్ బైపోల్లో ప్రశాంత్ కిషోర్ ఘన విజయం సాధించడం విశేషం. మరోవైపు దేశవ్యాప్తంగా జన్జీ ఉద్యమం నడుస్తోంది. కొత్త రాజకీయ పార్టీలకు ఆప్షన్ ఏర్పడింది. అందుకే విజయసాయిరెడ్డి కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా అభిప్రాయ సేకరణకు సిద్ధపడుతున్నట్టు సమాచారం. జిల్లాల వారీగా సమావేశాలు నిర్వహించి ఔత్సాహిక రాజకీయ నాయకులను పార్టీలోకి ఆహ్వానిస్తారని తెలుస్తోంది. ఈ విషయంలో కొందరు బ్యూరోక్రాట్ల సహాయం తీసుకునేందుకు సైతం విజయసాయి సిద్ధపడుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. గత ఏడాది జనవరిలో వైసీపీకి గుడ్ బై చెప్పారు విజయసాయి. ఇక నుంచి ఏ రాజకీయ పార్టీతో సంబంధాలు పెట్టుకోనని స్పష్టం చేశారు. వ్యవసాయ క్షేత్రంలో వ్యవసాయం చేసుకుంటానని తేల్చి చెప్పారు. కానీ అలా ఉండలేకపోయారు. రాజకీయ ప్రకటనలు చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో హిందుత్వ కామెంట్స్ చేస్తూ బీజేపీకి దగ్గరయ్యే ప్రయత్నం చేశారు. కానీ టీడీపీ నుంచి అభ్యంతరాలు వచ్చాయి. దీంతో మళ్లీ వైసీపీలో చేరుతారన్న ప్రచారం నడిచింది. కానీ విజయసాయిరెడ్డి అక్కడకు వెళితే గౌరవం ఉండదని భావిస్తున్నారు. అందుకే కొత్త పార్టీ దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.